బిగ్ బాస్ సీజన్ 8లో 4వ వారానికి సంబంధించిన నామినేషన్స్లో 6 మంది నామినేషన్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మొదటి రోజే ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగిందో ఒక్కసారి పరిశీలిస్తే అందరికంటే ముందు స్థానంలో నాబిల్ కొనసాగుతున్నాడు. నిజంగా నాబిల్ సోనియాకి ఇచ్చుకున్నది ఒక రేంజ్లోనే చెప్పాలి. నాబిల్ నామినేషన్ పాయింట్స్ చేసినవి కానీ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. అందుకే నాబిల్కి ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది బయట. ఇప్పటి వరకు నాబిల్కి జరిగిన ఓటింగ్ ఒక్కసారి చూస్తే 26%తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రెండవ స్థానంలో ప్రేరణ 19% ఓటింగ్తో కొనసాగుతుంది. ఇక మూడవ స్థానంలో నాగమణికంట 18% ఓటింగ్తో కొనసాగుతున్నాడు. ఇక అలాగే ఆదిత్య ఓం కూడా 14% ఓటింగ్తో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 5వ స్థానంలో పృథ్వీరాజ్ 10% ఓటింగ్తో కొనసాగితే చివరి స్థానంలో ఎవరు ఊహించలేని కంటెస్టెంట్ అయిన సోనియా 10% ఓటింగ్తో అందరికంటే లీస్ట్లో కొనసాగుతుంది. ఎప్పుడు సోనియా నామినేషన్లోకి వస్తుందని కాసుకొని కూర్చున్న ఆడియన్స్ ఇక సోనియాని ఎలిమినేట్ చేయడమే తరువాయి భాగం అనుకొని మొత్తానికి సోనియా ప్రవర్తనతో చిరాకొచ్చిన అభిమానులు సోనియాకి ఓటింగ్ వేయడం అనేది చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది. అందుకే చివరి 2 స్థానాల్లో పృథ్వీరాజ్, సోనియా లీస్ట్లో కొనసాగుతున్నారు. ఆదిత్య ఓమే ఈ వారం వెళ్ళిపోతారని భావించారు. కానీ సోనియాకైతే ఓటింగ్ అస్సలు పడట్లేదు. దీన్ని బట్టి చూస్తే ఈ వారం సోనియా అవుట్ అనే చెప్పాలి. మరి బిగ్ బాస్ ఏమన్నా తారుమారు చేస్తే చూడాలి. మరి మీరేమంటారు? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది సరే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.